పశ్చిమాసియాలో యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఓవైపు శాంతి చర్చలు, మరోవైపు కఠిన దిగ్బంధనాలతో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చల్లో అణు కార్యకలాపాల నిలిపివేతపై రెండు దేశాలు ప్రతిపాదనలు మార్చుకున్నప్పటికీ గడువు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా అధికారికంగా దిగ్బంధనాన్ని ప్రకటించింది, అంటే బ్లాకేడ్. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి స్పెషల్ స్టోరీలో చూద్దాం. వారాంతంలో పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అణు సుసంపన్నతను 5 ఏళ్ల పాటు నిలిపివేస్తామని ఇరాన్ ప్రతిపాదించగా, ట్రంప్ ప్రభుత్వం మాత్రం 20 ఏళ్ల గడువు కావాలని పట్టుబట్టింది. ఈ ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించడంతో చర్చలు ప్రతిష్టంభనలోకి వెళ్లాయి. చర్చలు విఫలమైన వెంటనే ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ప్రకటించారు. ఇరాన్ చమురు ఎగుమతుల ద్వారా లబ్ధి పొందకుండా చూడటమే లక్ష్యంగా సోమవారం ఉదయం నుంచే అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. అయితే ఇతర దేశాల నౌకలను హార్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తామని అమెరికా ప్రకటించినప్పటికీ ఇరాన్ నౌకలను మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. అమెరికా చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. ఇరాన్ ఓడరేవులకు ముప్పు కలిగితే పర్షియన్ గల్ఫ్ మరియు ఓమన్ సముద్రంలో ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు ధరలు 50% పైగా పెరిగాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెల్కు $102కు చేరి ప్రస్తుతం $99 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా విధిస్తోన్న ఈ దిగ్బంధనాన్ని పలువురు యూరోపియన్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అగ్రరాజ్యం ఒంటెత్తు నిర్ణయాలు శాంతి చర్చలను దెబ్బతీస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణు ఒప్పందంపై 2వ విడత చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ మేఘాలు ఏ క్షణమైనా విస్ఫోటనం చెందేలా కనిపిస్తున్నాయి.